మీరేమో డైలీ ఈవినింగ్ 6 తర్వాత ఉండరు. ఎలాగో ఇవాళ ఉన్నారు కదా, కనీసం ఈ రోజైనా కొంచెం టైంపాస్ చేస్తాం. ఆ చెస్ బోర్డ్ ఏదో ఇప్పించండి మేడం, ప్లీజ్. చూద్దాం. అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండడానికి ఇదేదో ప్లాన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అప్పుడే కదా దీని ప్లాన్ ఫెయిల్ అయ్యేది, నా ప్లాన్ వర్కౌట్ అయ్యేది. మేడం, మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదులే, చెస్ బోర్డే కదా, ఇస్తాన్లే. థ్యాంక్ యూ. ఏ గిరిజా మేడం, నా రూమ్లో చెస్ బోర్డు ఉంటుంది, తీసుకొచ్చి వీళ్ళకి. అలాగే మేడం. అవును మేడం, ఎప్పుడూ లేదే జైలు చుట్టూ చాలా బందోబస్తు పెట్టారు. ఎవరైనా జైలు నుంచి తప్పించుకుంటున్నారా ఏంటి? వర్ష చెప్పినట్టు నీకు తెలివితేటలే కాదే, వెటకారం కూడా బాగా ఎక్కువగా ఉంది. చెప్తా, ఈ రోజు నీ పని చెప్తా. మేడం, నువ్వేం కంగారు పడకు, ఉండు. ఇదిగో తీసుకో. అమృత, వెళ్ళి తీసుకురా. సరే, మేడం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మనం గేమ్ ఆడుకుందాం, సరేనా? దొరికిపోయారు. భలే ఎత్తువేసి నా రాజుకి చెక్ పెట్టావు. కాకపోతే నువ్వు నీ రాజును పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీకు చెక్. మేడం, నిజంగానే మీరు తప్పించుకుంటున్నారా? నాకు చాలా భయంగా ఉంది మేడం. బయటేమో సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. ఒకవేళ ఈశ్వరి మేడం మీరు పారిపోవడం చూసి మిమ్మల్ని ఏమైనా చేస్తే? నాకు కూడా చాలా భయంగా ఉందక్క. ఏంటి, షూట్ చేస్తుందని భయపడుతున్నావా? అలా ఇష్టం వచ్చినట్టు షూట్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు. నాకే రైట్స్ గురించి చెప్తున్నావా? నువ్వైతే ఎస్కేప్ అవడానికి ట్రై చేయి, నీ సంగతి నేను చూస్తాను. అయితే నువ్వు తప్పించుకోవడం కన్ఫర్మా అక్క? అందులో నీకు అనుమానమే అక్కర్లేదు. 100% కన్ఫర్మ్. చెక్. నువ్వు నాకు చెక్ పెట్టేసినంత మాత్రాన నేను తప్పించుకోలేను అనుకుంటున్నావా? నీ ఎత్తులు నీకుంటే నా పై ఎత్తులు నాకుంటాయి. ఒక్క సిపాయి తోడుగా ఉంటే చాలు నా రాజుని కాపాడుకోవడానికి. మేడం, జైలు చుట్టూ ఇంతమంది సెంట్రీలు, సీసీ కెమెరాలు,
ఎదురుగా జైలర్. ఇవన్నీ దాటుకుని మీరెలా తప్పించుకుంటారు మేడం? మీరేమో చాలా కూల్గా చెస్ ఆడుతున్నారు. మీ ప్లాన్ తెలిసిన మాకేమో టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. ఎలా అక్కా? తప్పించుకున్నాక మీకే తెలుస్తుంది. ముందు మీరు చెమట తుడుచుకోండి. చూస్తానే నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఆ రాణమ్మ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ చేసి తీరుతుంది. రాణమ్మని దగ్గర నుంచి చూసిన దానిగా తన ప్లానింగ్ గురించి నాకు బాగా తెలుసు. ఆ రాణమ్మ ఏ ప్లాను లేకుండా ఈరోజు రాత్రికే తప్పించుకుంటున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పదు. నాకు తెలిసి జైలు బయట ఏదో పగడ్బందీగా ప్లాన్ చేసే ఉంటుంది. తను ఎటువైపు నుంచి తప్పించుకుంటుందో కూడా మనకు తెలీదు. ఈశ్వరి మేడం సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా రాణమ్మ వాటన్నిటినీ దాటుకుని తప్పించుకుని పారిపోతుంది. అందులో ఏ డౌటు లేదు. కానీ నేనుండగా అది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాణమ్మ తప్పించుకోకూడదు. రాణమ్మ మీద పగ ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్న టైంలో తనకి తానుగా నేనున్న గుహలోకి వచ్చింది. ఇంక నేను వదులుతానా? ఇక్కడి నుంచి తను వెళ్ళడం అంటూ జరిగితే తను శవంగా మాత్రమే వెళ్ళాలి. రాణమ్మ ఎస్కేప్ అవుతూ దొరికిపోతే ఈశ్వరి మేడం మహా అయితే పనిష్ చేస్తుంది. అంతకు మించి తను ఏమీ చేయదు. ఎందుకంటే తన పై అధికారులకి తను 1,00,000 సమాధానాలు చెప్పుకోవాలి. కానీ మనం ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ముందు మీరు దాన్ని చంపేయండి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఈ పని మీరు మాత్రమే చేయగలరని నమ్మి మిమ్మల్ని వేరే సెల్ నుంచి బయటికి తీసుకొచ్చాను.
ఈ ఛాన్స్ని మిస్ చేయొద్దు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మేడం. రాణమ్మని చంపిన తర్వాతే మీతో మాట్లాడతాం. రెడీగా ఉండండి. నేను చెప్పినప్పుడు వెళ్ళి పని పూర్తి చేయండి. అలాగే మేడం. రాణం వస్తుంది, వెళ్ళి వేసేయండి. ఆ రాణమ్మని ఎలా చంపుతారంటే పొడిచిన చోటు పొడవకుండా తన శరీరం అంతా కత్తిపోట్లతో నిండిపోవాలి. మీరే చూస్తారుగా మేడం. తప్పించుకుందామనే నిన్నీ రోజు శవంగానే పంపిస్తాం. ఈ రోజు నువ్వు శవంగానే బయటికి వెళ్తావు. నిన్ను ఏయ్ శ్వాసిస్తే విషమాగ్ని, కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో గీతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. ఏంటి నన్నే చంపడానికి వస్తావా? కుండిపోయి చూపుతోటి శాసనం, ఒక్క వేటి గోలి తలను తెంచి వేసే పౌరుషం, పొగరు పరుగు తీసి చూడు తిరుగులేని సాహసం, లక్ష మందికైన బదులు చెప్పగలిగే రాజసం.
చేస్తున్నావు? కర్ర కింద పడై. చెప్పేది నీకే రాణమ్మా, ఏం చేస్తున్నావు? నా చేతిలో చావు దెబ్బలు తిన్న వీళ్ళని చూసా కూడా ఏం చేశానో మీకు అర్థం కావడం లేదా? వీళ్ళను కొట్టావా? దేనికి? వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు. నిన్ను చంపడానికి వచ్చారా? అందుకు ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? వాళ్ళు నన్ను చంపడానికి తీసుకొచ్చి నా కత్తులు చూడండి. అయినా నువ్వేదో ప్లాన్ చేసి 1:30కి ఎస్కేప్ అవడానికే కదా బయటకొచ్చావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? జైలు గొడవలేమన్నా లాంగ్ జంప్ చేసి పారిపోయేలా కనిపిస్తున్నాయా మీకు? నువ్వు మాట మార్చుకో. నీ ప్లాన్ అంతా నాకు తెలుసు, నేను విన్నాను. విని హ, నేనేం చెప్పినా నమ్మేస్తారా? మీ మీద, మీ సెక్యూరిటీ మీద మీకు నమ్మకం లేదా? లేదంటే ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? ప్లాన్ చేసుకుని జైలు నుంచి పారిపోవడానికి. అలా అయితే తప్పించుకుంటున్నానని వాళ్ళతో ఎందుకు చెప్పావు? ఈ జైల్లో నాకు భద్రత లేదని, నా మీద హత్య ప్రయత్నం జరగబోతుందని నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే కావాలని అలా మాట్లాడాను. అలాంటిదేమైనా ఉంటే మాకు కంప్లైంట్ చేయాలి, కానీ మీకు మీరు ప్లానింగ్ చేసుకుంటారా? కంప్లైంట్ ఇస్తే కనిపెట్టేవాళ్ళ? ఇక్కడ కొందరికి కొమ్ము కాస్తున్నారు మీరు. ఇక మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారండి? వీళ్ళని మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టించాలనే మీరు వింటున్నారని తెలిసే నేను తప్పించుకుంటున్నానని వీళ్ళతో చెప్పాను. నేను పారిపోతానని తెలిస్తేనే కదా వీళ్ళు బయటకొస్తారు. అక్కది మామూలు ప్లాన్ కాదు. 24 గంటలు పక్కనుండే మనకే మేడం ప్లాన్ అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నా మీద ఈ హత్య ప్రయత్నం ఎవరు చేయించారో నాకు తెలుసు. నీకు లోకమంతా శత్రువులే కదా, ఎక్కడి నుంచైనా వచ్చి అటాక్ చేస్తారు నీ శత్రువులు. మంచి వాళ్ళకి శత్రువులుండడం మామూలే, కానీ జైల్లో నాకంటూ శత్రువు ఉన్నది నువ్వే. ఇది నీ పనే కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సైరన్ మోగితే ఏం జరిగిందో అని అందరితో పాటు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, అంతేకాని నా పనేంటి? పేరుకి నువ్వు రాణివే కావచ్చు, కానీ ఈ జైల్లో రాణిలాగా బ్రతుకుతున్న నాకు నిన్ను చంపాల్సిన అవసరం లేదు. అవునా? అయితే వీళ్ళ నోటితోనే నిజం చెప్పిస్తాను. ఏయ్ చెప్పండి, మీకు ఈ పని చేయమని చెప్పింది ఎవరు? చెప్పండి. ఏయ్ ఆగో. ఏయ్, మీ వెనకెవరున్నారో మర్యాదగా చెప్పండి, లేదంటే ఇద్దరిని షూట్ చేసేస్తాను. అవును, చంపడానికి వచ్చింది నిజమే. ఈ వర్షే కదా నన్ను చంపడానికి మిమ్మల్ని పంపించింది? చెప్పండి. రాణమ్మ, నాకు గతమంతా గుర్తుకొచ్చేసింది. నువ్వు ఏ పిల్లలనైతే మార్చాలని తల్లిగా నటించడానికి వచ్చావో ఆ పిల్లలే నీ కన్న పిల్లలు. అందులో ధర్మతేజ్ గారు ఏం రాశారో నాకు తెలియాలి. ప్లీజ్ ఇవ్వండి. ఈసారి నాతో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అలాగే మేడం, ప్లీజ్ ఇవ్వండి.